స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాలకు బెదిరింపు మేలొచ్చింది. ఖలిస్తానీ పేరుతో దుండగులు పంపినట్లు పోలీసులకు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుతుందని, ఆ తర్వాత దిగువ కోర్టులో పేలుళ్లు జరుగుతాయని ఆ మెయిల్లో దుండగులు హెచ్చరించారు. We have gone to our registrar general. We have spoken with them. Everything is under control. There is a bomb squad which is scanning the entire premises. There are sniffer dogs which are scanning the premises. So there is no threat as of now. Sir, any special security training? Already done, taken care by the registrar general. They are primarily he has called for the bomb squad. He has called for the sniffer dogs. They are scanning all the premises. ఇండిపెండెన్స్ డే సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బెదిరింపు మెయిల్ నేపథ్యంలో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. అందులో చెప్పిన ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతానికి అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేదని అధికారిక వర్గాల సమాచారం. మరోవైపు ఇవాళ రాత్రి నుంచి ఢిల్లీ వ్యాప్తంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. आप जानते हैं कि 15 अगस्त के दिन हमारे माननीय प्रधानमंत्री जी लाल किले के प्राचीर से पूरे देश को संबोधित करते हैं, इसलिए लाल किले के आसपास की जो सड़कें हैं उनके ऊपर रिस्ट्रिक्शंस रहेंगे। लाल किले के आसपास नेताजी सुभाष मार्ग, निशात राज मार्ग, लोथियान रोड, मोट रोड, एस्प्लेनेड रोड, चांदनी चौक रोड और श्यामा प्रसाद मुखर्जी मार्ग और केला घाट, इन पे सुबह 4 बजे से लेके और 11 बजे तक कोई भी जनरल ट्रैफिक परमिटेड नहीं होगा। इसके अलावा दिल्ली के सभी बॉर्डर्स पे रात को 10 बजे से लेकर सुबह 11 बजे तक कोई भी हैवी व्हीकल का मूवमेंट अलाउड नहीं होगा। ఢిల్లీలో ఆంక్షలు విధించారు. రాత్రి నుంచి ఆంక్షలు అమల్లోకి రాబోతా ఉన్నాయి. స్వాతంత్ర దినోత్సవానికి ముందు బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు సహా పలు ప్రాంతాలకి బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అలర్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఇప్పటికే పోలీసు అధికారులు క్షుణ్ణంగా ఒకవైపున తనిఖీలు చేస్తున్నారు. ఏంటి వివరాలు సతీష్? నవీన్, స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించాయి. ఢిల్లీ హైకోర్టు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ ప్రాంతాలకు మెయిల్స్ ద్వారా కూడా ఖలిస్తాన్కి పేరిట కొంత నిఘా వర్గాలు కూడా ఈ అంశాన్ని వెల్లడించడం జరిగింది. ఇక ఢిల్లీలో మధ్యాహ్నం 2:11 సమయంలో ఢిల్లీ హైకోర్టుకు మొదట బాంబు బెదిరింపిస్తారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఒకసారిగా పరుగులు తీస్తూ బయటకు వచ్చారు. కానీ వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని బాంబు సిబ్బంది సైతం కూడా వెంటనే థరోలీ కూడా ఢిల్లీ హైకోర్టులో చెక్ చేసిన పరిస్థితి, కానీ ఎటువంటి బాంబు లభించకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. అయితే అన్నోన్ మెయిల్స్ ద్వారా కూడా ఈ బెదిరింపు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు జామ్నగర్ హౌస్ కావచ్చు, జండేవాలన్ బిల్డింగ్ కావచ్చు, సాకిర్ ఆఫీస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫీస్, అదేవిధంగా విమానాశ్రయం, టెర్మినల్ 3, ఢిల్లీ మెట్రో, అంబాలకు వెళ్లే రైలు, ఇలా పలు ప్రదేశాలకు దుండగులు మెయిల్ పంపించినట్టు కూడా తెలుసు. మెయిల్ ద్వారానే బెదిరింపులకు పాల్పడిన దేశ రాజధాని ఢిల్లీలో పకడ్బందీకి ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా గేట్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా ఎర్రకోట పరిసర ప్రాంతాలు దాదాపు 3 కిలోమీటర్ల మేర కూడా ఇప్పటికే భద్రతా ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరవేసిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. దాదాపు 20,000 మంది పోలీసులతోని పహారా కాస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఆ మెట్రో స్టేషన్ల పరిధిలో అన్నిట్లను కూడా రేపు ఉదయం వరకు కూడా కొంత కట్టడి చేసి వాటిపైన కూడా కొంత దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడ చూసినా ఢిల్లీలో సీసీటీవీ కెమెరాలు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది.